దేశవ్యాప్తంగా ఏకరీతి రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన వాహన్ సారథి వెబ్సైట్ నిత్యం మొరాయిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వాహనదారులను ఇబ్బందులు గురిచేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఏకీకృత విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. పాత డేటా రికవరీ కాకపోవడంతో లైసెన్స్ రెన్యువల్, వాహనాల సర్వీస్ పొడిగింపు జరగడం లేదు. సేవల సులభతరం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన్ సారథి వెబ్ పోర్టల్ కొత్త కష్టాలు తెచ్చింది. ఆర్టీఎస్ సర్వీసులను దేశమంతా ఏక విధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ తీసుకొచ్చింది. తొలుత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ పోర్టల్ కు సహకరించని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట తెలంగాణలోనూ వాహన్ సారథి వెబ్ పోర్టల్ ను అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉన్న డేటాను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. అయితే 2007 సంవత్సరంకి ముందున్న 2 టైర్ వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ల డేటాను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఆ డేటా ఇప్పుడు ఈ వాహన సారథి వెబ్ పోర్టల్లో చూపించడం లేదు. దీంతో లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి వేచి చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. లైసెన్స్ రెన్యువల్ గురించి వచ్చిన 20 years అవుతుంది. రేపు నుంచి ఇక్కడ వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ వస్తే డాటా మా దగ్గర లేదు, తర్వాత రండి అని చెప్పి అంటారు. పరిష్కరిస్తాం, దాన్ని చూసి మాట్లాడతామని చెప్తాను. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. రేపటికి అయిపోతుంది మాది. మేము అడిగినాం, అడిగితే అంటాను డాటా మా దగ్గర లేదు, 20 years డాటా టైం పడుతుందని చెప్తున్నాం. ఉన్నంత అధికారులు దీని సమస్యను పరిష్కరించగలరని కోరుతున్నాం. గతంలో సులభంగా పూర్తయ్యే పనులు తాజా ఇబ్బందులతో ఇప్పుడు ఆలస్యం అవుతున్నాయి. లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా, మరో లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాలన్నా గతంలో సులభంగా ఉండేది. మీ సేవలో దరఖాస్తు చేసుకుని ట్రయల్ రన్ కు వెళ్తే సరిపోయేది. ప్రస్తుతం అమలవుతున్న వాహన్ సారథి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడం కష్టంగా మారుతోంది. కొంతమంది దరఖాస్తుదారుల డేటా చూపించకపోవడంతో వాహనదారుడు సారథి వెబ్సైట్ లో హెవీ లైసెన్స్ రెన్యువల్ నమోదు చేయగా కార్యాలయానికి వెళ్తే హెవీ లైసెన్స్ నంబర్ మాయమైంది. బ్యాడ్జీ లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు ఆన్లైన్ లో నమోదు కావడం లేదు. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వెబ్సైట్ లో తలెత్తుతున్న సమస్యలతో వాహనదారులు నెలల తరబడి తమ లైసెన్స్ రెన్యువల్, మార్పు కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీనికి తోడు సర్వీసు పూర్తయి ఫిట్నెస్ ఉన్న వాహనాల సర్వీస్ పొడిగించుకోవాలన్నా డేటా రికవరీ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 15 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. 15 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వాహనదారుడు, వాహన యజమాని మరొక 5 సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఈ ఆర్సీని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఓ ఆఫీసుల్లోనే ఈ ఆర్సీ సౌకర్యాన్ని వాహనదారులకు కల్పించేది. అయితే కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కొత్త మోటార్ వాహనాల చట్టం వచ్చిన తర్వాత ఈ ఆర్సీ రెన్యువల్ చేసేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళటం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి డాటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రమే వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ని జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ని మనం పొందే అవకాశం ఉన్నది. అయితే 2007కి ముందు రిజిస్టర్ అయినటువంటి వాహనాల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వము ఈ అప్లోడ్ చేయకపోవటం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఆర్సీ తీసుకోవాలనుకునేటటువంటి వాహనదారులకు ఆ వాహనాలకు సంబంధించినటువంటి సమాచారం లభ్యం కాకపోవటం వల్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ని ఆన్లైన్లలో జారీ చేయలేకపోతున్నారు, మీ సేవా కేంద్రాల్లో జారీ చేయలేకపోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణము 2007కు ముందు ఉన్నటువంటి సమాచారము కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్డేట్ కాకపోవటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పటికీ కూడా ఆ సమాచారం అప్డేట్ కాకపోవటం వల్ల ఈ
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటినటువంటి వాహనాలకి పొందటం కష్టమవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే వేలాది వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్స్ అనేవి ప్రమాదంలో పడుతున్నాయి. ఆ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఆ వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్స్ ని ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ వాహనాల సమాచారాన్ని కూడా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాహన్ సారథి సర్వర్లు మొరాయిస్తూ ఉండడంతో రవాణా శాఖ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా పూర్తి కావడం లేదు. వాహన సారథి పోర్టల్ కు ఢిల్లీలోనే సాంకేతిక సమస్య తలెత్తిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల నుంచి ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడానికి ఢిల్లీ కేంద్ర కార్యాలయంలోనే సాంకేతిక సమస్యనే కారణమని అన్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.